హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, సీఎం జగన్పై మరో కుట్ర అండి. షాక్లో పార్టీ నేతలు. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుస్తాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా అయితే పొందగలుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. కృష్ణా జిల్లా గుడివాడలో జరిగిన మేమంతా సిద్ధం సభ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరో దాడి కుట్ర జరిగిందండి. సో సీఎంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే అండి శనివారం. సో అదే తరహాలో గుడివాడలో సోమవారం మరోసారి దాడి చేసి అల్లర్లు సృష్టించడమే లక్ష్యంగా టీడీపీ సానుభూతి పరులు కుట్ర పన్నుతున్నాడు. మద్యం తాగి రాయితో సభా ప్రాంగణంలోకి అయితే ప్రశ్నించి యత్నం చేసిన యువకుడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకోవడంతో అయితే ఈ కుట్ర భగ్నమైందని అయితే అంటున్నారండి. సో నిందితుడు అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కుట్రపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మంతెన గ్రామానికి చెందిన కోట శరత్ అలియాస్ రఘువులు అయితే మద్యం తాగి రాయితో సభ ప్రాంగణంలోకి ప్రయత్నించే యత్నం చేశారు. సో పోలీసులు శరత్ను అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న రాయిని స్వాధీనం చేసుకున్నారు. అతడు టీడీపీ సానుభూతి పరుడని పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిసిందండి. గుడివాడ పట్టణ పోలీసు మంగళవారం మంతెన గ్రామంలో విచారించారండి. సో శరత్తో పాటు మరో ముగ్గురు టీడీపీ సానుభూతి పరులు కూడా సిద్ధం సభకు వచ్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. సభలో కల్లోలం సృష్టించడం లక్ష్యంగా జరిగిన కుట్ర వెనుక వాస్తవాలను నిర్దేశించేందుకు పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ అయితే ముమ్మరం చేశారండి. అన్ని కోణాల్లోనూ అంటే గుడివాడలో జరిగిన సిద్ధం సభకు యువకుడు రాయితో ప్రవేశించబోతే సిబ్బంది తనిఖీల్లో పట్టుబడ్డ మాట వాస్తవమే. సభలో అల్లర్లు, దాడి చేసేందుకు రాయితో వచ్చాడా, దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు, ఏంటి అనే అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాము. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని అన్నా నయీం. సో కృష్ణా జిల్లా ఎస్పీ గారైతే ఈ విధంగా పేర్కొనడం జరిగింది.